ఒకరోజు నలుగురు విద్యార్థులు కాలేజీ ఎగ్గొట్టి రాత్రంతా పార్టీలు చేసుకుని ఇంటికి పోయారు. నిజానికి పక్క రోజు వాళ్ళు ఒక పరీక్ష రాయాల్సింది. కానీ ఆ నలుగురు విద్యార్థులు ఆ పరీక్షకు ఏమాత్రం ప్రిపేర్ కాలేదు. అందుకని పొద్దున్నే ఆ నలుగురు విద్యార్థులు ఒళ్ళంతా గ్రీజు బురద పూసుకొని ప్రిన్సిపల్ గారి దగ్గరికి పోయి, సార్, మా కారు టైర్ పంచర్ అయిపోయింది, అది బాగు చేసుకొని రావడానికి రాత్రి చాలా లేట్ అయిపోయింది, మీ సరిగ్గా చదవలేదు సార్ అని దీనంగా వేడుకున్నారు. జల్సాలకు మరిగి చదువులు పాడు చేసుకుంటున్నారని ప్రిన్సిపల్ గారికి అర్థమైపోయింది. సరే, 3 రోజుల తర్వాత ఈ పరీక్ష పెడతాను, అప్పుడు రాయండి అన్నారు ప్రిన్సిపల్. యువకులు ఆ అవకాశానికి సంతోషపడ్డారు. 3 రోజుల తర్వాత బాగా చదువుకొని కాలేజీకి వచ్చారు. నలుగురిని 4 వేరు గదుల్లో కూర్చోబెట్టి 4 క్వశ్చన్ పేపర్స్ వాళ్ళకిచ్చారు. 100 మార్కుల క్వశ్చన్ పేపర్లో మొదటి ప్రశ్న, మీ పేరేమిటి? దానికి 1 మార్కు. రెండో ప్రశ్న, మీరు నడుపుతున్న కారులో ఏ టైర్ పంచర్ అయింది? ముందు పక్కనున్న ఎడమ టైరా, ముందు పక్కనున్న కుడి టైరా, వెనక వైపున్న ఎడమ టైరా, వెనక వైపున్న కుడి టైరా, ఏ టైరు పంచర్ అయింది అన్న ప్రశ్న.